మీ సేవా సెంటర్లో ఏసీబీ సోదాలు. సంగారెడ్డిలోని ఓ మీ సేవా సెంటర్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు దళాలతో కలిసి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్టు సిబ్బంది అంటూ మనం చూస్తున్నాం. వాస్తవానికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్కమ్ అప్లై చేసాం అనుకో, దాన్ని 45 రూపాయలు ఏముంటుంది. సో ఇప్పుడు రేట్లు పెంచారు, ఇప్పుడు మొన్న రేట్లు పెంచి డబల్ అయిపోయింది. ఇప్పుడు 80 రూపాయలు 90 రూపాయలు అయిపోయింది. సో వీళ్ళు తీసుకునేంత తెలుసా మీ సేవా సెంటర్లో? దాని 45 రూపాయలే ఉంటుంది, వీళ్ళు తీసుకునేది 150 200 ఉంటుంది వీళ్ళు తీసుకునేది. సో మళ్ళీ అది కాక సో ఇక మేమే క్యాష్ ఇన్కమ్ మీరు పోతే మీకు కాదు, అది కూడా మేమే చేపిస్తామని చెప్పి ఇక వాళ్ళ దగ్గర ఇంకో 500 తీసుకుంటారు. ఇక సో అది తప్పు ఉంది ఇది తప్పు ఉంది నోటరీ పెట్టాలని చెప్తారు. ఇక సో వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఇది మామూలు దందా కాదు, పెద్ద దందా, ఇది పెద్ద స్కామ్. ఇది మీ సేవా సెంటర్లలో దళారుల దందాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మీ సేవా సెంటర్ల నిర్వాహకులతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదుతో బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్, మల్లెపల్లి, తార్నాక మీ సేవా సెంటర్లతో పాటు నిజామాబాద్, మెదక్, వరంగల్ సహా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. సిబ్బంది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించింది. వివిధ సేవలకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల రోజువారీ కలెక్షన్ వివరాలను సేకరించింది. అనుమానిత లావాదేవీలకు సంబంధిత సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించింది. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారంటూ మనం ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో ఇది వాస్తవానికి కూడా ఏసీబీ సోదాలు చేయడం వాస్తవానికి కూడా అన్ని అసలు ఇక్కడ మీ సేవా సెంటర్లో కాదు, ఈ దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించాలి. మొత్తం అవినీతి జరుగుతూ ఉన్నది. చేతులు దడిపితేనే ఆ ఫైల్ మీద సంతకం పెడతారు, లేకపోతే మాత్రం ఆ ఫైల్ పోయి చెత్తకుప్పల పడుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు. కొంతమందే ఉన్నారు నిజాయితీ పరులు, కొంతమంది మాత్రమే ఉన్నారు, మిగతా అంతా ఈ అవినీతిమయమే. ఒక్కొక్కడు చూసుకుంటే ఆస్తులు, ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూసుకుంటే 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. మనకి బంగారం ఉంటుంది, ఫామ్ హౌస్లు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, 100 ఎకరాలు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవి? ఏం దందా వీళ్ళది? ఇది ప్రభుత్వ ఉద్యోగా లేకపోతే ఏంది ఇది? ఇలాంటి మీద విచారణ జరపాల్సిన అవసరం